హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి ఇడ్లీ కారపొడి అనేది పాత స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టున్న మినపగుళ్ళు 1/2 కప్పు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అండి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత పచ్చిపప్పు కూడా 1/2 కప్ తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరోమా అనేది ఫ్రై అయింది మనకు తెలుస్తుందండి. దాని తర్వాత 100 గ్రాములు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయినాక 1 గుప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలి. చూడండి, కరివేపాకు అనేది ఇలా బాగా వేగిపోయింది. వేగిపోయినాక జీలకర్ర అనేది 1 స్పూన్ అనేది వేసుకోండి. దాని తర్వాత 1 నిమ్మకాయ అంతా, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేయండి. ఇప్పుడు ఈ వేడి దానిలో వేయడం వల్ల అది సాఫ్ట్గా అవుతుంది. 1/2 కప్పు నువ్వులు అనేది వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర వేయించిన నువ్వులు అవిసె గింజలు ఉన్నాయి, అది 1 కప్ వేసుకున్నాను. తర్వాత కల్లుప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఫైన్గా పౌడర్ అయినాక వేయించి పక్కన పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా అనేది పౌడర్ వేసుకోవాలి. అరోమా చాలా బాగా వస్తుందండి. ఒక 20 వెల్లుల్లి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారపొడి అనేది రెడీ. వేడి ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పౌడర్ వచ్చి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.